ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైతే దేశానికి వెన్నెముక. వ్యవసాయంపై ఆధారపడి బతికే ఈ దేశంలో రైతుకు సాయం, సహకారం, ధైర్యం, ఆర్థిక బలం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, ఇతర సంస్థలు కానీ రైతు పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పంజాబ్, హర్యానా రైతుల విషయంలో కొన్నాళ్లుగా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రధాని మోడీ కూడా ఇప్పుడు ఓ మెట్టు దిగారు. డిఏపి ఎరువుల సబ్సిడీకి 3,500 కోట్ల రూపాయలు కేటాయించారు. పీఎం కిసాన్ యోజన 6,000 నుంచి 10,000కు పెంచాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. నిజానికి ఇవన్నీ ఎప్పుడో జరగాల్సి ఉంది. ఇప్పటికైనా చేయడం శుభపరిణామం. వసుధకు స్నేహితులు, సన్నిహితులు నేలకు ముస్తాబు చేసి నాగలితో జడపాయలల్లి పచ్చని రవిక, చిలకాకు పచ్చ చీర పొందికగా సింగారించే సృజనకారులు, వన్నియల వసుంధరకు పంటల సౌభాగ్యం ప్రసాదించే నిత్య ప్రేమికులు, శ్రామికులు, మట్టిని మహా అమృతంగా మార్చేవారు, భూమిని సంతానవల్లిగా చేసేవారు, అందరికీ అన్నం పెట్టేవారు, పెట్టానన్న గర్వం అసలేమాత్రం లేనివారు, కష్టాలు, కన్నీళ్లు కర్షక సంసారంలో సహజమేనని నమ్మి సహజీవనం చేసేవారు, మనం రోజూ చేతులెత్తి నమస్కరించాల్సిన అర్హత, పూజ్యత ఉన్నవారు, దేశానికి వెన్నెముక అంటూ మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, నెత్తిన ఎంత బరువేసినా అమాయకంగా, ఆత్మీయంగా మోసేవారు, ప్రపంచాన ప్రప్రథమ కథానాయకులు రైతులే. అలాంటి అన్నదాతలకు ప్రతి ఒక్కరం పాదాభివందనం చేయాల్సిందే. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. కడుపు నిండాలి అంటే కాడె కదలాలి, కర్షకులు నిలవాలి, సాగు బాగుపడాలి, చేదోడు అందాలి. ఇది జరగాలంటే నిజమైన రైతు రాజ్యం రావాలి, కావాలి. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత ఉన్నత చదువులు చదువుతున్నా, ఎలాంటి పని చేస్తున్నా అందరికీ ఆకలి వేస్తుంది. అందుకు పట్టెడన్నం తినాలి. అప్పుడే శరీరానికి శక్తి వచ్చేది. అన్నం వండేది ఇంట్లో అమ్మైనా, అవసరమైతే మనకు మనమైనా ఆ బియ్యం గింజలు పండించేది మాత్రం రైతు. అందుకే రైతును అన్నదాత అంటాం. ఎంత చేసినా మన కడుపు నింపే రైతుల రుణం తీర్చుకోలేం. దేశంలో తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణగా మారాయి. ఆకలి చావులు లేవంటే అది రైతుల పుణ్యమే. 2 రాష్ట్రాలు రకరకాల స్కీములతో ఆదుకుంటున్నాయి. తెలంగాణలో గత సర్కార్ కూడా వ్యవసాయానికి మేలు చేసింది. ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు, కరువు లేకుండా చేసింది. రైతు బంధు, రుణమాఫీలతో ఆదుకుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే దారిలో మరింత ముందుకు వెళుతోంది. ఈ సాయం ఇలాగే కొనసాగాలి. రైతు కుటుంబాల నుంచి ఈరోజు హైటెక్ ఉద్యోగులొస్తున్నారు. ఇవాళ ఐటీ ఇండస్ట్రీకి మానవ వనరులు వ్యవసాయ కుటుంబాల నుంచే వస్తున్నాయి. జీడీపీ పెరగడానికి కూడా వ్యవసాయం బాగుండడం ఓ కారణం. ఇవాళ తెలంగాణలో పెట్టుబడి సాయం వల్ల రైతుకు దాదాపుగా పెట్టుబడి ఖర్చులొచ్చేస్తున్నాయి. భూముల రేట్లు పెరగడానికి కూడా వ్యవసాయం ఘనంగా ఉండడమే కారణం. ఇవాళ 20 లక్షల రూపాయలకు తక్కువ వ్యవసాయ భూమి ఎక్కడా లేదు. వ్యవసాయంలో అగ్రస్థానం వరిదే. 80% వరి పండిస్తున్నందున ఇవాళ దేశంలో ఆకలి చావుల్లేవు. గజగజ వణికించే చలిగాలుల్లోనూ, మండే ఎండల్లోనూ, భారీ వర్షాలలో మోకాలు లోతు నీళ్లొచ్చినా, ప్రకృతి ఎలాంటి వైపరీత్యాలు చూపించినా రైతు కాళ్లు మాత్రం పొలంలోకే దారితీస్తాయి. అర్ధరాత్రి అపరాత్రి అయినా అవసరానికి అనుగుణంగా పంటకు 1000 కళ్ళు విప్పార్చుకుని రైతు కాపలా కాయడం మనందరికీ తెలిసిందే. అదే అల్పపీడనం, తుఫానులు వచ్చిన వేళ తన ప్రాణాలను సైతం లెక్కపెట్టక పిల్లా పాపల్ని వదిలి పొలాన్ని సంరక్షించుకునేందుకు సన్నద్ధమయ్యేది ఒక్క రైతు మాత్రమే. నేల నెర్రలు చాస్తున్నా, గింజ మొలకెత్తుతున్నా, వర్షం రాకున్నా, మొక్క ఏపుగా పెరగకున్నా, చీడపీడ ఆశించినా అన్ని వేళలా సంరక్షించి పంట పండే వరకు కనురెప్పయ్యేది రైతే. ఇంత కష్టం చేసి చేతికొచ్చిన పంట వరద పాలైతే కన్నీరు మున్నీరై గుండెలవిసేలా విలపించేది రైతే. అప్పటికీ ఆశతో ఆ వరదలో మునిగిన పంటను తీసి ఆరబెట్టి తిండి గింజలైనా అందేందుకు తాపత్రయపడేది అన్నదాతే. ఇలా రైతుకి, భూమికి అంతులేని అనుబంధం పెనవేసుకుపోయింది. మనది వ్యవసాయక దేశం. రైతులను దేశానికి వెన్నెముకల్లాంటి వారని పొగుడుతారు. పొగడ్తలకే తప్ప నిజంగా రైతును వెన్నెముకగా ఎంతవరకు ఉంచారన్నది ఇప్పుడు లక్షల కోట్ల ప్రశ్న. రైతుకు ఏ పంట పండించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు. సరైన విత్తనం లేదు. అందాల్సిన రాయితీలు అందడం లేదు. పురుగులు పట్టే వాతావరణ కాలుష్యం ఓవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు రైతును కునారిల్లేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు వెన్నెముక మరింత బలహీనపడిపోక ఏమవుతుంది? ఆత్మహత్యలే శరణ్యమనుకుని ఆ పురుగు మందులనే తాను తీసుకుని
నేలకొరిగిపోతున్నారు. అయినా వెరవక అనేక మంది రైతులు దేశ రాజధాని నడిబొడ్డున నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా పాలించేవారికి ప్రజలకి పట్టెడన్నం పెట్టగలిగితే అంతే చాలనుకునేది రైతు మాత్రమే. ఇంత కష్టం చేసి పండించే రైతుకు అందే ధర మాత్రం అత్యల్పం. చాలామంది అనుకోవచ్చు, రైతు కష్టం ఊరికే తింటున్నామా, డబ్బు చెల్లిస్తున్నాం కదా అని. కానీ మనం చెల్లించే ధర మొత్తం రైతుకు నేరుగా చేరితే సంతోషమే, కాని అది రైతుకు చేరనే చేరదు. రైతుకి మనకి మధ్యనున్న దళారీలదే ధరల పెత్తనం. దాదాపు అన్ని పంటల రైతులది ఇదే దుస్థితి. ఇది సరికాదని చూసే మనందరికీ తెలుసు, పాలించే పాలకులకు తెలుసు. అయినా ఎవ్వరూ రైతును ఆదుకోరు. నిజానికి రైతు పెట్టే పెట్టుబడికి, చేసే శ్రమకి కనీసంలో కనీసం చెల్లించినా ఈ ధరలు ఇంతలా పెరగవు. రైతు తన పంటకు గిట్టుబాటు మాత్రమే కావాలనుకునే అల్ప సంతోషి. వ్యవసాయంలో పెట్టుబడి రెట్టింపయ్యింది. ఆహార ధాన్యాల స్థానంలో వ్యాపార పంటలు చోటు చేసుకున్నాయి. అధిక దిగుబడులు వస్తేనే గిట్టుబాటయ్యేది. ఒకప్పటి రైతు కౌలు రైతుగా, కూలి రైతుగా, చిన్న సన్నకారు రైతుగా మారిపోయిన దుస్థితి. వ్యవసాయం ఇప్పుడు ఎగసాయంగా మారిపోయింది. ఈరోజు సేద్యంలో మహిళా భాగస్వామ్యం దాదాపు 80% ఉందంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నిలబడి సాగు చేసి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది స్త్రీలే. వ్యవసాయక పనుల్లో విత్తనం విత్తే దగ్గర్నుంచి నాట్లు వేసినా, నీరు పోసినా, సాగు చేసే పనుల్లో అత్యధిక శ్రమ స్త్రీలదే. ఈ తరుణంలో ఏదో కొంత ఆర్థిక సాయం కాకుండా రైతు సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడే అన్నదాతకు ఆనందం. దేశానికి ఆహార భద్రత సమకూరదనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. రైతులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య మద్దతు ధర. మద్దతు ధరపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటే దేశంలో చాన్నాళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికినట్టవుతుంది. నిజానికి కనీస మద్దతు ధర ప్రస్తుతం అమలవుతున్నా దానికి చట్టబద్ధత లేదు. అందుకే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే రైతులకు ధైర్యం ఇచ్చినట్టవుతుంది. దీనివల్ల ప్రభుత్వాలపై లక్షల కోట్ల భారం పడుతుంది. అయినా సరే రైతుల కోసం ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు ప్రపంచంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ మొదటి వరుసలో ఉంది. అంతేకాదు, ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాలతో సంబంధం లేకుండా ఈరోజు దేశంలో అందరికీ అన్నం దొరికే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికి ఆహార కొరత లేదు. నిరుపేదలకు, నిర్భాగ్యులకు కూడా అన్నం దొరుకుతుంది. దీనికి కారణం వ్యవసాయం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడమే. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అన్నం దొరకని వారు లేరు. అంతేకాదు, కేంద్రం ఉచితంగా బియ్యం ఇవ్వగలుగుతుందంటే దానికి కారణం వ్యవసాయ ఉత్పత్తులే. అందుకే ఈ దేశ సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతుకు ఆర్థిక భద్రత కల్పించాలి. రైతుకు అన్ని రకాల సహకారం అందించాలి. పంట వేస్తే చేతికొచ్చేదాకా రైతుకు నమ్మకం ఉండడం లేదు. చేతికొచ్చిన పంట కల్లానికి చేరేదాకా గ్యారెంటీ లేదు. కల్లానికొచ్చినా అమ్మేదాకా కష్టమే. అమ్మినా కనీస మద్దతు ధర రాదు. వచ్చినా ఆ డబ్బులు రైతు బ్యాంక్ అకౌంట్లో పడాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. ఇంత తతంగం సాగినా లాభాల మాట అటుంచితే నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇన్ని కష్టాలు పడుతూ వ్యవసాయం చేయడం ఎందుకనే అనుమానం అందరికీ కలగచ్చు. కానీ ఈ పని తప్ప మరే పని రాని రైతులే మన రాష్ట్రంలో ఎక్కువ మంది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒకరి వద్ద పనిచేయడం ఇష్టం లేక తన పొలంలో తనకు కూలీ డబ్బులు మిగిలినా చాలనుకుని వ్యవసాయం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి కష్టజీవులకు సంబంధించి రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు సమన్వయంతో ముందుకు కదలాలి. రైతులను ఆదుకునే, ఆదరించే పథకాలను ప్రవేశపెట్టాలి. సబ్సిడీలతో కూడిన విత్తనాలను, ఎరువులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్లను అందించాలి. ఎప్పటికప్పుడు సబ్సిడీల గురించి కొత్త ప్రకటనలు కాకుండా ఎరువుల ధరలు, విత్తనాల క్వాలిటీ గురించి రైతు ఆలోచించాల్సిన అవసరం లేని పరిస్థితి కల్పించాలి. దీనికి గిట్టుబాటు ధర కూడా తోడైతే ఇక అప్పుడు రైతు మరో ఆలోచన లేకుండా కేవలం సేద్యంపైనే ఫోకస్ పెట్టే వీలుంటుంది. అతివృష్టి, అనావృష్టి వలన పంటల నష్టం వాటిల్లితే సరైన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. ప్రస్తుతం రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా ఖర్చుల రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. అందువల్ల రైతుల వద్దకే వెళ్లి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ వారికి గౌరవాన్నిచ్చేలా వ్యవస్థలో మార్పు తేవాలి. ఎన్నో కష్టనష్టాల కోర్చి పంటలు పండించే రైతుకు మద్దతు ధర మాత్రం మొదట్నుంచి బ్రహ్మపదార్థంగానే ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మద్దతు ధర పెంచుతున్నా అన్నదాతలకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు విడతల వారీగా ఉద్యమించినా వారి కోరిక ఇంకా తీరలేదు.
దశాబ్దాల డిమాండ్ అయిన మద్దతు ధర చట్టబద్ధతను సాకారం చేస్తే సర్కార్ రైతుకు చాలా పెద్ద మేలు చేసినట్టవుతుంది. అప్పుడు ఆహార భద్రత మరింతగా పెరగడంతో పాటు దిగుబడి కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. మద్దతు ధర కోసం చాలాసార్లు రైతులు రోడ్డెక్కారు, ప్రభుత్వాల్ని వణికించారు. అయినా సరే ఆ ఒక్కటి అడగొద్దన్నట్టుగా నేతల తీరు ఉంది. పైగా ఇప్పుడు కూడా మద్దతు ధర ఉంది కదా అని సమర్థించుకుంటున్నారు. అలాంటప్పుడు దానికే చట్టబద్ధత ఇస్తే పోయేదేముందనే ప్రశ్నలొస్తున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో సర్కారుకు కొన్ని ఇబ్బందులున్నా రైతుల విషయంలో డబ్బుల గురించి ఆలోచించకూడదనే అభిప్రాయాలున్నాయి. మద్దతు ధరకు గ్యారంటీ విషయంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. రైతుల పోరాటం కారణంగా అది కూడా ఏదో నాటికి సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైతులకు ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీలిస్తున్న మాట నిజమే. కానీ అగ్రరాజ్యాలతో పోలిస్తే అవేం ఎన్నదగ్గవి కాదు. చంద్రుడికో నూలుపోగు మాత్రమే. ఇప్పటికే దేశంలో వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం చాలా ఉంది. రైతుల వాస్తవిక కష్టాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పరిష్కార మార్గాలు చూడాలి. వీలైనంత త్వరగా కార్యాచరణ తీసుకోవాలి. అంతేగాని సాగు రంగం విషయంలో మీనమేషాలు లెక్కించకూడదనేది నిపుణుల మాట. మద్దతు ధర విషయంలో తమకేం కావాలో రైతు సంఘాలు కేంద్రంతో జరిపిన చర్చల్లో చాలా వివరంగా చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులున్నా వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మెరుగైన ప్రత్యామ్నాయాలతో రావాలని ఇప్పుడు కూడా చెబుతున్నారు. తామేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని కూడా వాదిస్తున్నారు. అసలు మద్దతు ధర సంగతి రైతులు చెప్పాలా, ప్రభుత్వాలకు తెలీదా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఒక్కసారి మద్దతు ధరకు గ్యారంటీ దక్కితే అన్నదాతల్లో నిరుత్సాహం పోతుంది. మరింత ఆసక్తిగా పంటలు పండిస్తారు. అప్పుడు వ్యవసాయ సంస్కరణలు కూడా వాటంతటవే అమల్లోకొస్తాయనే అభిప్రాయాలున్నాయి. రైతులకు అనవసర ఒత్తిళ్లు తగ్గితే స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తారు, ధైర్యంగా ప్రయోగాలు చేస్తారు. అప్పుడు విత్తనాల క్వాలిటీ కూడా పెరుగుతుంది. అడపాదడపా మేలు వంగడాలు కూడా పుట్టుకొస్తాయి. అల్టిమేట్గా పంటల దిగుబడి పెరుగుతుంది. దేశ గోదాములే పొంగిపొర్లేంతగా ధాన్యం పండుతుంది. ఈ సంగతి ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ ఉంది. రైతుల విషయంలో ఎవరైనా పట్టుదలకు పోకుండా ఓ మెట్టు దిగినంత మాత్రాన నష్టమేం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోయినా ఆస్తులు పణంగా పెట్టి మరీ పంటలు పండిస్తున్నారు రైతులు. అలాంటప్పుడు ఎంత చేయూత ఇచ్చినా తక్కువే అనడంలో సందేహం లేదు. ఎవరేమనుకున్నా సాగు రంగానికి ఉద్యమ స్థాయిలో సాయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. ఇతర దేశాలకు కూడా సాగు పాఠాలు నేర్పుతున్న మన రైతులకు చాలా సామర్థ్యం ఉంది. అయితే పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకుండా వ్యవస్థాగత సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఒక్కసారి అవన్నీ పరిష్కారమైతే మన అన్నదాతల సత్తాకు ఆకాశమే హద్దవుతుంది. రైతులు ఇచ్చే స్ఫూర్తి చాలా కీలకం. వ్యవసాయ దిగుబడులు బాగా పెరిగితే ఆ ఉత్సాహంతో మిగతా రంగాలు కూడా మరింత మంచి పనితీరు ప్రదర్శిస్తాయి. మొత్తంగా దేశ జీడీపీ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది. కొన్నాళ్లపాటు ఇలాంటి పరిస్థితులుంటే ప్రభుత్వాలు పరిస్థితులతో సంబంధం లేకుండా వ్యవసాయ రంగంలో స్థిరీకరణ సాధ్యమై నిరంతర అభివృద్ధి కనిపిస్తుంది. అప్పుడు దేశ భవిష్యత్తు మరింతగా వెలుగులీనుతుంది. సాగు రంగానికి సంబంధించినంత వరకు చిన్న నిర్ణయం కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈ అంశాన్ని ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. తలసరి ఆదాయం కూడా పైపైకి వెళుతుంది. ఆర్థిక సూచీల్లో దేశం మరింత మెరుగవటం ఖాయం. ఇంతటి విస్తృత ప్రయోజనాలకు అవకాశం ఇచ్చే వ్యవసాయాన్ని వీలైనంతగా ప్రోత్సహించాలి. రైతులకు శక్తికి మించి అండగా ఉండాలి. సాగు చేస్తే లాభసాటి అవుతుందనే నమ్మకాన్ని కలిగించాలి. ఎప్పుడు రైతు బలపడతాడో అప్పుడు దేశం బలపడుతుంది. వ్యవసాయం చేయడమన్నది లాభసాటి కాకపోయినా వ్యవసాయంపై ఆపేక్షతో, గౌరవంతో రైతులు మట్టిలోకి దిగుతారు. భూమిని అంతగా ప్రేమిస్తారు. కేవలం రాజకీయ కారణాలతోనే కాక దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని కూడా రైతును మనం కాపాడుకోవాలి. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. కరోనా టైంలో మెరుగ్గా ఉత్పత్తి చేసిన రైతులు దేశాన్ని నిలబెట్టారు. దేశమంతా లాక్డౌన్ ఉన్నా అలుపెరగకుండా పనిచేసింది కర్షకులే అనడంలో సందేహం లేదు. రైతుల కోసం ఏ సర్కారైనా ఆలోచించాల్సిందే. అన్నదాతలే ఆయువు పట్టు. ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు మాంద్యం వచ్చినా భారత్పై ఆ ప్రభావం పడకుండా రైతులే కాచుకున్నారు. మన అసలు బలం వ్యవసాయమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మాంద్యం వచ్చినా మిగతా దేశాల మాదిరిగా భారత్లో సామాన్యుడు తిండి గింజలు లేక రోడ్డున పడే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద ఆస్తి అని చాలాసార్లు రుజువైంది. 2008 మాంద్యం, కరోనా సంక్షోభాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మహా అయితే స్వల్పకాలం పాటు ఉద్యోగాలు పోతాయేమో కానీ సామాన్యుడి ప్రాథమిక జీవనానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని తేలింది.
భారత్కు వ్యవసాయం మొదట్నుంచి వెన్నుదన్నుగా ఉంది. మన రైతులే మనకు శ్రీరామరక్ష అని చాలాసార్లు రుజువైంది. ఇప్పటికీ 5-6 కరువొచ్చినా సరిపడా ఆహార ధాన్యాలు మన దగ్గర నిల్వ ఉన్నాయి. దీంతో తిండికి లోటుండదు. ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కుంటుంది. ఇప్పటిదాకా ఏ రంగం చేతులెత్తేసినా సాగు రంగం అవసరానికి ఆదుకుంది. అందుకే ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేసేటప్పుడు రైతులకు పెద్దపీట వేయాలని సాగు నిపుణులతో పాటు ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. వ్యవసాయం పేరుతో దేశంలో ఎంత డ్రామా నడుస్తున్నా రైతులు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. వీలైనంత వరకు పంటి బిగువున కష్టాలు భరిస్తారు. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు నేతల్ని నిలదీస్తారు. మళ్లీ తమ కారణంగా సామాన్య ప్రజలు కష్టపడకూడదని వాళ్లే తగ్గుతారు. తాము నష్టపోయినా పర్లేదు కానీ దేశం సుభిక్షంగా ఉండాలని బలంగా కోరుకుంటారు. ఇలా రైతుల నిస్వార్థ ఆకాంక్షే దేశాన్ని అంతకంతకు బలోపేతం చేస్తుంది. ఆహార ధాన్యాలు లేక అగ్రరాజ్యాలు కూడా అలమటించిన పరిస్థితులు మనం చూశాం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకు ఆహార ధాన్యాల కొరత ఉంది. కానీ ఒక్కసారి హరిత విప్లవం వచ్చాక మళ్లీ ఎప్పుడూ గడ్డు పరిస్థితులు రాలేదు. ఇప్పుడు ఏటా పెరుగుతున్న దిగుబడులు దేశానికి కొత్త భరోసా ఇస్తున్నాయి. మీరెన్ని ప్రయోగాలైనా చేయండి, ఆహార భద్రతకు లోటు లేకుండా మేం చూస్తామని రైతులు ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు. ఇతర రంగాలతో పోలిస్తే సాగు రంగంలో తక్కువ పెట్టుబడులతోనే ఎక్కువ ఫలితాలు పొందొచ్చు. ఈ సంగతి కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని మాత్రమే రైతులు కోరుతున్నారు. దేశ నిర్మాణంలో ఇంతగా రైతుల భాగస్వామ్యం ఉంది కాబట్టే మద్దతు ధరకు చట్టబద్ధత కోసం ఏడాది పాటు ఉద్యమం చేసినా దేశ ప్రజలెవరూ తప్పుబట్టలేదు. పైగా రైతుల కోసం ఏం చేసినా పర్లేదని కేంద్రానికే హితవు చెప్పారు. కరోనా టైంలోనూ సేవల రంగం బ్యాకప్ అయ్యేదాకా వ్యవసాయ రంగమే స్టాండ్ బైగా మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. దీనికి తోడు దేశంలో మెజారిటీ జనాభాకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆహార ధాన్యాలు సంక్షేమంతో చాలామంది తేలిగ్గా ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకుంటారు. ఉద్యోగాల కోతలతో ఎగువ మధ్యతరగతి ప్రభావితమైన త్వరగానే మళ్లీ పుంజుకుంటారని గతంలోనే ప్రూవ్ అయింది. అవసరానికి మించిన ఆహార ధాన్యాల నిల్వలే అవసరమైనప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడతాయి. వీటి దన్నుతోనే కరోనా కాలంలో ఆర్బీఐ భారీగా బంగారం కొని నిల్వ చేసుకోగలిగింది. ఈ అదనపు బంగారం నిల్వలు కూడా మాంద్యం వస్తే ఇండియాకు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఇలా కేవలం ఆహార భద్రతకే కాదు, దేశానికి ఆర్థిక భద్రత విషయంలోనూ వ్యవసాయమే కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే సాగు విషయంలో నిర్లక్ష్యం పనికిరాదనేది నిపుణులు చెప్పే మాట. సర్కార్ నుంచి అందే నామమాత్రపు ప్రోత్సాహంతోనే రైతులు అద్భుతాలు సాధిస్తున్నారు. ఏటికి ఎదురీది కష్టాల సేద్యం చేస్తున్నారు. ఇంత చేసి కూడా తమను ఎవరూ గుర్తించడం లేదనే ఆలోచన రానియరు. దేశం కోసం ఇంత చేస్తుంటే తమకేంటని కల్లో కూడా అనుకోరు. పరిస్థితులు మారతాయి, వాతావరణం మారుతుంది, ప్రభుత్వాలు మారతాయి, సర్కారిచ్చే ప్రోత్సాహంలో మార్పులు ఉంటాయి. కానీ భూమితో పెనవేసుకుపోయిన రైతుల బంధం చెక్కు చెదరదు. వ్యవసాయంపై ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు. దేశానికి అన్నం పెట్టడం తన బాధ్యత అనుకోవడం మారదు. ఇలా తాము కొవ్వొత్తుల్లా కరిగిపోతూ కూడా దేశానికి జవసత్వాలు అందించాలనే నిస్వార్థ సేవ చేస్తున్న రైతులకు మనవంతుగా ప్రోత్సాహం అందించడానికి డబ్బుల లెక్క చూసుకోవడం పద్ధతి కాదు. ఏ విధానాలైనా రైతులకు అనుకూలంగా ఉండాలి. అవసరమైతే వాటిని మార్చి కొత్త వాటిని తీసుకురావాలి. అంతేకాని విధానాల చట్రంలో రైతుల్ని ఇరికించాలనుకోవడం వారి పట్ల చేసే ద్రోహమే అవుతుంది. రైతుల కష్టంలో మనం ఎలాగో పాలు పంచుకోలేం. కనీసం గుర్తించడానికైనా ముందుకు రావాలి. రైతులు పదే పదే సమస్యల గురించి ప్రస్తావించే దుస్థితిని నివారించాలి. వ్యవసాయానికి ఏమేం అవసరమో అన్నింటినీ రైతులు అడగకుండానే సమకూర్చాలి. అవసరమైతే అందుకోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. రైతుల్ని ఆదుకోవడం లేదు, మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామనే స్పృహతో పనిచేయాలి. దేశ బంగారు భవిష్యత్తు కోసం వ్యవసాయంలో సుస్థిరాభివృద్ధి కీలకమని గుర్తించాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్.